నమస్తే. కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్న లబ్ధిదారులకైతే ఏపీ సర్కార్ అయితే గుడ్ న్యూస్ చెప్పింది. మే 7వ తారీఖు నుండి నెల రోజుల పాటు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల కోసం అలాగే ఉన్న రేషన్ కార్డులో ఉన్న సవరణల కోసం కూడా దరఖాస్తులను అయితే స్వీకరించనుంది. ఇందుకు సంబంధించిన కీలక మార్గదర్శకాలను కూడా పౌర సరఫరాల శాఖ అయితే విడుదల చేసింది. ప్రధానంగా నెల రోజుల పాటు ఈ యొక్క దరఖాస్తుల విధానం అయితే స్టార్ట్ కాబోతుంది. చాలామంది లబ్ధిదారులు కూడా ఎప్పుడు వస్తాయా రేషన్ కార్డుల కోసం అని కూడా ఎదురు చూసిన సందర్భంలో మాత్రం ఏపీ సర్కార్ అయితే కొన్ని కీలకమైన అప్డేట్ అయితే ఇచ్చింది. ప్రధానంగా ఈ నెల రోజుల పాటు జరగాల్సిన దరఖాస్తుల వెల్లువలో భాగంగా 3 రకాలుగా మాత్రం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఒకటి, గ్రామ పంచాయతీలో వార్డులో కూడా అక్కడికి వెళ్ళి అక్కడ దరఖాస్తు ఫామ్లు అందుబాటులో ఉంటాయి. అక్కడికి వెళ్ళి కూడా కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేయొచ్చు. అలాగే ఉన్న రేషన్ కార్డులో పేర్ల మార్పు కానీ అలాగే కుటుంబ సభ్యులను సపరేట్ చేయడం లాగా దాంతోపాటు అడ్రస్ల మార్పు కానీ ఇలా రకరకాలుగా ఇలా సవరణలకు కూడా అవకాశం కల్పించారు. అంటే ఒకటి, గ్రామ పంచాయతీ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అది వీలు పడని వారికి అయితే మాత్రం మీ సేవకి వెళ్ళి కూడా కొత్తగా రేషన్ కార్డుల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వ వెబ్సైట్, అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా ఈ యొక్క దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మరో వారం తర్వాత అంటే మే 12 తర్వాత వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వాట్సాప్ ఉన్న వాళ్ళు ఏకంగా ఆ ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ఈ వాట్సాప్ సేవల్లో భాగంగా అక్కడ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ప్రభుత్వం కల్పించబోతుంది. ఇక కార్డు ఎలా ఉంటుంది, కార్డు ఎవరెవరికి అర్హులు అనే దానిపైన కూడా కొన్ని కీలకమైన విషయాలు కూడా సర్కార్ అయితే చెప్పింది. ప్రధానంగా ఈసారి మాత్రం ఏటీఎం కార్డు సైజులో ఉండబోతుందని కూడా సర్కార్ చెప్పింది. ఇందులో క్యూఆర్ కోడ్ మాత్రం ఈసారి తీసుకుపోతున్నట్టు తెలిసింది. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా దేశంలో ఎక్కడ ఉన్నా కానీ రేషన్ తీసుకోవచ్చు. అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా 6 నెలల సంబంధించిన రేషన్ వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది. ఇక మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు కార్డు సైజు చిన్నగా ఉండడం కారణంగా కుటుంబ సభ్యుల పేర్లు మాత్రమే ఉండబోతున్నాయి. అంటే గత కార్డులో భాగంగా కుటుంబ సభ్యుల ఫోటోలు అలాగే పేర్లు ఉండేది. అలాగే అప్పుడున్న సర్కారు సంబంధించిన ప్రభుత్వాది నేతలకు సంబంధించిన ఫోటోలు కూడా ఉండేవి. కానీ ఈసారి మాత్రం ఇటు సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఇలా పేర్లు మాత్రం ఉండకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సింబల్ ఉండబోతుంది. అలాగే కుటుంబ సభ్యుల పేర్లు కాస్త పెద్ద సైజులో కనిపించేలాగా ఉండబోతుంది. అంటే పేర్లు ఈసారి ఫోటోలను తీసేసే ఒక ఫోటో లేకుండా మాత్రం ఈసారి కొత్త కార్డు అయితే ఉండబోతుంది. నెల రోజుల పాటైతే దరఖాస్తులను స్వీకరిస్తాము. ఈ దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో నెల రోజుల తర్వాత అంటే జూన్ చివరి వరకు మాత్రం ఇక స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయబోతున్నారు కూడా సర్కార్ అయితే చెప్పింది. ఇక పేర్ల సవరణ విషయంలో ఇప్పటివరకు మాత్రం 3 లక్షల సుమారు 30,000 వరకు అయితే ఇప్పటివరకు దరఖాస్తులు వచ్చాయి. ఆ దరఖాస్తులని పరిగణలోకి తీసుకొని వాటిని కూడా మారుస్తామని చెప్పారు. అలాగే ఈకేవైసీ రూపంలో చాలామంది కూడా నమోదు చేసుకున్నవారు, ఆ ఈకేవైసీ చేసుకున్న వారు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని కూడా సర్కార్ అయితే చెప్పింది. ఇలా మొత్తానికి చాలా కొన్ని కీలకమైన విషయాలు కూడా ప్రధానంగా చెప్పింది. ఇక ఏదైతే ఈ అర్బన్లో అలాగే రూరల్లో కూడా దానికి సంబంధించిన ఆదాయ ధృవీకరణ పత్రం మాత్రం తప్పకుండా ఈసారి అప్లై చేసే దగ్గర మాత్రం ఉండాలని చెప్పారు. అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తప్పకుండా ఉండాలని చెప్పింది. నెలకు గ్రామాల్లో ఉన్న వాళ్ళు 10,000 ఆదాయం మించకుండా, అలాగే పట్టణాల్లో ఉన్న వాళ్ళు మాత్రం 12,000 ఆదాయం మించకుండా ఉన్నవారికి మాత్రం ఈ కొత్త రేషన్ కార్డుకు అర్హతగా తేల్చింది. ఇలా చాలా విషయాలు అయితే ఈసారి చెప్పింది. ఎప్పటి నుండో లబ్ధిదారులు కూడా కార్డులు ఎప్పుడు వస్తాయని ఇటు లబ్ధిదారులు అనడం, అలాగే ప్రతిపక్షాలు కూడా ఇంతకాలం అవుతుంది సర్కారు వచ్చి ఇంతవరకు కార్డులపై స్పష్టత ఇవ్వట్లేదని చెప్పిన నేపథ్యంలో ఈసారి క్లియర్గా సర్కారు చెప్పింది. ఒకటి, గ్రామ వార్డుల్లో అలాగే పంచాయతీల్లో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది. మీ సేవ ద్వారా అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది. ఆ తర్వాత అధికార వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది. ఆ తర్వాత వచ్చే వారం తర్వాత అంటే మే 12 తర్వాత మాత్రం ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ ఉందో ఆ గవర్నెన్స్ ద్వారా కూడా చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకొని కూడా రేషన్ కార్డులను అయితే అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే సర్కారు కల్పిస్తుంది. ఇక సరుకుల విషయానికి వస్తే ప్రస్తుతానికి మాత్రం బియ్యంతో పాటు కొన్ని ఇక్కడ చక్కెర అయితేంది, అలాగే గోధుమలు అయితేంది, ఇలా కొన్ని సరుకులు అయితే అందజేయబోతుంది. సో ఎక్కడ ఉన్నా ఇంతకుముందు కూడా అదే సిస్టమ్ నడుస్తుంది. ఇప్పుడు కూడా ఎక్కడున్నా కానీ పారదర్శకంగా అమలు చేసేలాగా మాత్రం ఈసారి కార్డు స్మార్ట్ సైజ్ కార్డు తీసుకున్నారు. అలాగే పోర్టబిలిటీ ద్వారా ఎక్కడున్నా కానీ ఈసారి రేషన్ తీసుకునే అవకాశం కల్పిస్తుంది. అలాగే తప్పకుండా ఎవరికైతే రేషన్ కార్డు కావాలో వాళ్ళు మాత్రం స్థానికులై ఉండాలి. బయట ఉండి మాత్రం అప్లై చేసుకుంటే అవకాశం లేదు. వాళ్ళు స్థానికంగా నివసించే వారికే ఈసారి కార్డు ఇస్తామని కూడా సర్కార్ అయితే నిబంధనలు తెలిపింది. ఇక ఇలా చాలా విషయాలు మాత్రం మొత్తానికి రేషన్ కార్డు సంబంధించిన విషయాలు అయితే చెప్పింది. సో
మొత్తానికి మాత్రం కొత్త రేషన్ కార్డుల అప్లై కోసం అలాగే కార్డులో ఉన్న పేర్ల విషయంలో కానీ అలాగే సభ్యులను మార్పు చేర్పులు కానీ అలాగే అడ్రస్లో మార్పు చేర్పులు కానీ అలాగే పాత రేషన్ కార్డుల ప్లేసులో అంటే పాత రేషన్ కార్డు ఫోటోలతో ఉన్నది కదా ఆ ఫోటోలతో ఉన్నదాన్ని కూడా తీసేసి ఈసారి మాత్రం కొత్త రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి. ఇక స్మార్ట్ సైజులో కూడా రాబోతున్నాయి. ఇప్పటికే అందుతున్న ప్రకారం మాత్రం సమాచారం ప్రకారం మాత్రం దాదాపు 4.5 కోట్ల వరకు అయితే ఈసారి కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉన్నట్టయితే ప్రభుత్వం అంచనా వేసి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇలా మొత్తానికి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్న లబ్ధిదారులు మాత్రం ఏపీ సర్కార్ అయితే గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుండి అంటే మే 7వ తారీఖు నుండి నెల రోజుల పాటు మాత్రం ఈ యొక్క దరఖాస్తులను వివిధ మార్గాల ద్వారా అయితే స్వీకరిస్తుంది.